A1గా పెట్టారు. A2గా ఇంటెలిజెన్స్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఉండేవాడు. అప్పట్లో ఎస్ఐబి అంటారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్. దానికి ఆయన ఉండేవాడు ఐజీగా. ఆయన మీద A2గా పెట్టాడు, A3గా జగన్ పెట్టాడు, ఇంకా మిగతా వాళ్ళని సిఐడి వాళ్ళని పెట్టారు. దాని తర్వాత ఒక ప్రైవేటు వ్యక్తి, ఆయన పేరు కామేపల్లి తులసిబాబు అనే ఒక ప్రైవేటు వ్యక్తి వచ్చి నా గుండెల మీద కూర్చొని నన్ను కొట్టాడు, టార్చర్ చేశాడు అనేది ఈయన ఇచ్చాడు. సో దీంట్లో ఇప్పటి వరకు ఏంటంటే ఈ కేసులో చంద్రబాబు ప్రభుత్వం సునీల్ కుమార్ని A1 అరెస్ట్ చేయలేదు, A2ని అరెస్ట్ చేయలేదు, A3 జగన్ ఎలాగో అరెస్ట్ చేయలేదు. సో ఈయనైతే అరెస్ట్ చేశారు, తులసిబాబుని అరెస్ట్ చేశారు. కస్టడీకి కూడా నిన్న 3 రోజుల పోలీస్ కస్టడీకి కూడా ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈయనకి ఇప్పుడు 2 రకాల అసంతృప్తులు ఉన్నాయి. ఒకటి, A1ని A2ని అరెస్ట్ చేయలే, సునీల్ కుమార్ని అరెస్ట్ చేయలే ఇప్పటి వరకు, ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేయలే. ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది ఈయనకున్న కోపం. రెండవది, ఈ తులసిబాబు, కామేపల్లి తులసిబాబు ఎవరో కాదు, తెలుగుదేశం కార్యకర్త. తెలుగుదేశంలో వెనిగండ్ల రాము, ఆయన గుడివాడ ఎమ్మెల్యే, వెనిగండ్ల రాముకి ప్రధానమైన అనుచరుడు, రైట్ హ్యాండ్, ఆయన ఆత్మ అని కూడా చెప్పుకుంటారు. సో అతన్ని ఎందుకు పార్టీలో నుంచి సస్పెండ్ చేయలేదు? అరెస్ట్ చేశారు మంచిదే, కానీ పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలి కదా అనేది ఈయనకి అసంతృప్తికి కారణం. కానీ వెనిగండ్ల రాము ఒప్పుకోడు దానికి, ఎందుకంటే ఇది ఆరోపణ మాత్రమే, ఇదేం ప్రూవ్ కాలేదు. ఆయన పోయి నిజంగా గుండెల మీద చేశాడా లేదా ప్రూవ్ కాలేదు కదా. ఎవరైనా ఆరోపిస్తే వాళ్ళని పార్టీ నుంచి తీసేయాలా, ఇదెక్కడ ఏ రాజకీయం అనేది వెనిగండ్ల రాము అంటాడు. వెనిగండ్ల రామేమో ఎన్ఆర్ఐ, ఆయన ఎప్పటి నుంచో డబ్బులు ఖర్చు పెట్టుకుని గుడివాళ్ళలో కొడాల నాన్న మీద గెలిచిన వ్యక్తి ఆయన. సో రెండోది, ఎంపీగా ఉంటున్న కేసినేని చిన్నికి కూడా ఆయన చాలా కావాల్సిన వ్యక్తి. ఇలాంటి కాంటెక్స్ట్లో చంద్రబాబు వెనిగండ్ల రాముకి కోపం తెప్పించే విషయంలోకి జోక్యం చేసుకోవాలంటే చంద్రబాబుకి ఇబ్బంది. సో ఇప్పుడు ఏమైపోయింది, డిప్యూటీ స్పీకర్ వర్సెస్ ఎమ్మెల్యేగా ఫామ్ అయిపోయింది. దాంతో ఈయనకి కోపం వచ్చింది. మామూలుగా ఈయన కోపాన్ని దాచుకునే వ్యక్తి కాదు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఇది ఎందుకు సస్పెండ్ చేయట్లేదో నేను అడగాల్సిన వాళ్ళని అడుగుతాను, ప్రశ్నించాల్సిన వాళ్ళని ప్రశ్నిస్తానని ఒక టీజర్ వదిలాడు. ఈ టీజర్ తర్వాత ఆయనవి వస్తాయని అందరికీ తెలుసు. టీజర్ తర్వాత ట్రైలర్ వస్తుంది, మళ్ళీ స్పెషల్ సాంగులు వస్తాయి, మళ్ళీ అసలు సినిమా కూడా వస్తుంది అన్న ఇది ఉంది. దీని మీద ఇప్పుడు లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడని కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే మన తెలిసి సొంత పార్టీలో ఉండే జగన్ ఇబ్బంది పెట్టినోళ్ళు రేపొద్దున మనల్ని ఇబ్బంది పెట్టడా అన్న ఇది లోకేష్కి ఉంది. కాకపోతే చంద్రబాబు ఏంటంటే, ఒక మాట ఇచ్చాం మనకి హెల్ప్ చేశాడు కదా, మనం ఇవ్వాలి కదా అనేది చంద్రబాబుకు ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆయనేమో ఏ పార్టీలో ఉన్నా తనకు అన్యాయం జరిగిందంటే ఆయన ప్రశ్నిస్తాడు, ఆయనకి ఆ ఇది ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, జగన్ని ప్రశ్నిస్తే వచ్చిన మైలేజ్ ఆయనకి రాదు, అది ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే అప్పుడు ఈయనకి మీడియా ఉంది, తెలుగుదేశం మీడియా లేకపోతే ఆయన ఫోకస్ అయ్యేవాడు కాదు. తెలుగుదేశం మీడియా ఉంది కాబట్టి ఎలివేట్ చేస్తూ వచ్చారు, కాబట్టి ఆయన మాట్లాడగలిగాడు. ఇప్పుడు ఏం చేస్తారు, ఆయన్ని తొక్కేస్తారు వీళ్ళు. రేపు పొద్దున ఆయన గట్టిగా మాట్లాడారనుకో, ఆ డిప్యూటీ సీఎం స్పీకర్ నుంచి కూడా బయటికి పంపించే అవకాశం ఉంది. ఏదో కథ చెప్తారు, బీసీలకి ఇవ్వాలి, ఎస్సీలకి ఇవ్వాలని. సో ఆయన్ని తీసేస్తారు, మెల్లగా ఆయన్ని నెగ్లెక్ట్ చేస్తారు, మీడియాలో రారు. ఎట్లాగో జగన్ మీడియా ఆయన్ని కవర్ చేయదు. ఇంకా ఏదో మనలాంటి యూట్యూబ్ ఛానల్ చేయాలి, మనం కూడా సెన్సేషన్ ఉంటే కానీ చేయము. అది కూడా 2 రోజులకు వ్యూస్ రాలేదంటే మనం కూడా పక్కన పెడతాం. మనకి ఎవరి మీద ప్రేమ కోపం ఉండదు, వ్యూస్ అనేది మనకి ఇంపార్టెంట్ మనలాంటి ఛానల్కి. సో వ్యూస్ వస్తే ఆ టాపిక్ చేస్తాం, లేకపోతే చెయ్యం. ఇది జనరల్గా ఉండే యూట్యూబ్ కానీ వెబ్సైట్లు కానీ ఉండేది. సో ఆ రకంగా రఘురామకృష్ణరాజు అంత రెబల్గా చంద్రబాబుకి వ్యతిరేకంగా మారుతాడని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ మారినా దానివల్ల చంద్రబాబుకి వచ్చిన నష్టం పెద్దగా ఉండదు. అంటే జగన్కి వచ్చిన నష్టం స్థాయితో పోల్చుకుంటే చంద్రబాబుకి అది రాదు, ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి. అప్పుడంటే తెలుగుదేశం మీడియా చాలా బలమైన మీడియా, దాన్ని వాళ్ళు గట్టిగా వాడుకున్నారు. ఇప్పుడు ఆయనకి సొంత మీడియా అనేది రఘురామకృష్ణరావుకి ఏమీ లేదు. ఇటు తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా ఉన్న మీడియా కూడా ఆయన్ని ఫోకస్ చేయదు. కొద్దిగా చేస్తారు కానీ ఈ స్థాయిలో చేయరు వాళ్ళు. కాబట్టి రఘురామకృష్ణరాజు కూడా ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన ఏదో
చిన్న అలకలాగా మాట్లాడగలదు తప్ప రెబల్ రాగా అయ్యి ఉన్న పొజిషన్ ఆయన పోగొట్టుకుంటాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళాడు ఆయన. ఎందుకంటే ఈజ్ ఆల్సో క్లవర్ బిజినెస్ మ్యాన్. 7 రాష్ట్రాల్లో ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి. తెలివైన వ్యక్తి. ఆయనకి కాన్సిక్వెన్సెస్ సంబంధం లేకుండా ఆయన మాట్లాడే వ్యక్తి కాదు. కాన్సిక్వెన్సెస్ ఆలోచించి ఆయన మాట్లాడతాడు. అందుకని నేను ప్రశ్నించాల్సిన వాళ్ళని ప్రశ్నిస్తానని ఒక వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రశ్నించాల్సింది ఏముంది? చంద్రబాబు లోకేష్ అనుకుంటే అతన్ని పార్టీ నుంచి బయటికి పంపిస్తారు, లేకపోతే పంపించరు. అంటే ఈ కూటమిలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ కల్చర్ లాగా కూటమిలో ఉండే వాళ్ళే, సొంత పార్టీ వాళ్ళే విమర్శలు మొదలు పెట్టడం. మొన్న కూడా అయ్యన్న పాత్రుడు స్పీకరు, ఆయన కూడా విశాఖపట్నంలో లోకేష్ని డిప్యూటీ సీఎం ఉండద్దా అనేది ప్రజలు నిర్ణయించాలి కానీ మీరు ఎలా అడుగుతారు అనేది అంటున్నాడు. నిజానికి డిప్యూటీ స్పీకర్ని ప్రజలు నిర్ణయించరు, సీఎంని కూడా ప్రజలు నిర్ణయించరు. ప్రజలు ఏంటంటే ఆ పార్టీని చూసి, ఆ పార్టీ లీడర్ని చూసి ఎన్నుకుంటారు. పార్టీ సీఎం అవ్వచ్చు, లేదా ఆయన అనుకున్న వాళ్ళు పెట్టచ్చు. కాకపోతే జనరల్గా రీజనల్ పార్టీల్లో సీఎం అనేది ముందే తెలిసిపోతుంది, నేషనల్ పార్టీలో తెలియదు. రెండోది డిప్యూటీ సీఎంని ప్రజలేమో నిర్ణయిస్తారు. అసలు అది రాజ్యాంగబద్ధ పదవే కాదు. ఆయనకు వేమన పద్యం, చెబులోని జోరిగా చెప్పులోని రాయి ఇంట్లోని ఇలా అలాగా ఈయన సొంత పార్టీలో ఉండి జగన్ని విమర్శించడం, అతి దారుణంగా మాట్లాడడం, ఇదే పని చేశాడు. బూతులతో సహా ఆయన అనేక రెచ్చిపోయేవాడు ఆయన. ఎందుకంటే బాలకృష్ణ లాగే ఈయనకు కూడా లాంగ్వేజ్ ఫిల్టర్ అనేది ఉండదు. సో అలాగా ఇదైపోయాడు. దాన్ని ఫస్ట్లో భరించలేక జగన్ ఏం చేశాడంటే ఇతన్ని సెడిషన్ యాక్ట్ పెట్టాడు, రాజద్రోహ నేరం. అదొక పనికిమాలిన బ్రిటిష్ కాలం నాటి చట్టము. దాన్ని తీసేసి అదే చట్టాన్ని ఇప్పుడు వేరే పద్ధతిలో బిఎన్ఎస్లోకి తీసుకొచ్చారు బీజేపీ వాళ్ళు. సో ఏదేమైనా ఆ బ్రిటిష్ కాలం నాటి ఆ రాజద్రోహ నేరం చట్టం కింద ఈయన అరెస్ట్ చేయించి సిఐడి వాళ్ళు టార్చర్ చేశారని ఈయన ఆరోపిస్తున్నాడు. వాళ్ళు టార్చర్ చేయలేదంటున్నారు. ఇది ఇప్పుడు మళ్ళీ టార్చర్ చేశారని ఈయన ఆ మధ్య జూన్లో కేసు పెట్టాడు గుంటూరులో. దానికి సంబంధించి కేసు నడుస్తుంది. సో టార్చర్ ఈ ఎపిసోడ్ జరిగినాక ఆయన మరింత రెచ్చిపోయాడు జగన్ మీద. డైలీ అదే బేస్ పెట్టుకున్నాడు. తెలుగుదేశం మీడియా కూడా దానికి ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు లైవ్లు పెట్టడం, రచ్చబండ కార్యక్రమం అని చెప్పడం, ఇదే పనిలో ఉన్నారు. ఆ మేరకి డ్యామేజ్ జరిగింది జగన్కి. ఆయన ఎలా డీల్ చేయాలో తెలియక వదిలేశాడు జగన్. ఎందుకంటే పోలీస్ కేసులు అంటేమో అది రివర్స్ అవుతుంది, ఆయన్ని సస్పెండ్ చేయలేము. సస్పెండ్ చేస్తేమో బీజేపీలోకి వెళ్తాడు. ఆయన ఏమో రాజీనామా చేయడు. మా పార్టీ, మా సీఎం అంటూనే, మా అధ్యక్షుడు అంటూనే సెటైర్లో తిడుతుంటాడు. సో ఇది జరిగింది. దాని తర్వాత ఆయన అనూహ్యంగా బీజేపీలోకి వెళ్దాం అనుకున్నాడు. బీజేపీ అంగీకరించలేదు. బీజేపీ నుంచి ఆయన మళ్ళీ నర్సాపూర్ సీట్లో ఎంపీగా కంటెస్ట్ చేద్దాం అనుకున్నాడు, కానీ వాళ్ళు సీట్ ఇవ్వలేదు. దాంతో మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాడు. అప్పుడే కూడా తెలుగుదేశం చంద్రబాబు మీద కూడా ఆయన అప్పుడే యాంటీగా కూడా మాట్లాడాడు కొంత. బట్ చంద్రబాబు తన పార్టీకి ఆయన హెల్ప్ చేశాడు. జగన్ ఓడించడంలో ప్రధాన పాత్ర తెలుగుదేశంలో ఏ నాయకుడు చేయనంతగా చేశాడు కాబట్టి చంద్రబాబు ఆయన్ని సముచితంగా ఇచ్చేయాలనుకున్నాడు. నిజానికి మంత్రి పదవి కూడా ఆశించాడు. ముందు నుంచి కూడా ఆయన స్పీకర్ కూడా ఆశించాడు. నా అభిమానులు స్పీకర్ కోరుకుంటున్నారు అన్నాడు. కానీ ఫైనల్గా ఆయనకి డిప్యూటీ స్పీకర్ అదే మామూలుగా ఎవరన్నా అంటారు కదా, పెద్దది అడిగితే కనీసం చిన్నదాన్ని ఇస్తారని, అలాగే పెద్దదానికి